రోజుల కిందట వేండు. అరే బజ్జీల బండి పెడదాంరా అంటేనేమో అత్తలేడాయే. ఇంకెప్పుడు పెట్టుడు ఈడెప్పుడు అత్తడు. ఓ అక్క నన్నే తలుచుకున్నట్టున్నావు కదా, అత్త అన్న గ్యాస్ పై పట్టుకొని మరి అత్త అన్న. నేను వారం కిందట చెప్పిన నీకు, ఇప్పుడు ఆ తారు రేవడన్నా వెదర్ కూల్ ఉంది బజ్జీల బండి పెడదామని చెప్పిన. ఇప్పుడు వెదర్ ఏమన్నా కూల్ ఉందా? బొచ్చడు ఎండ కొడుతుంది. ఈ ఎండకి ఎవడన్నా బజ్జీలు తింటాడా? ఓ అక్క ఇది వర్షాకాలం, అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే మబ్బు పడుతుంది. ఏం కాదు పెడదాంపా, మనం బజ్జీల బండి పెట్టే టైం వరకు మబ్బు పడుతుంది, వాళ్ళే వస్తారు. అంతే అంటవారా? అయినా సిలిండర్ ఒకటి ఉంటే అయిపోద్దారా? మిగతా ఉండద్దా సామాను? మిగిలినట్టు ఇంకేంటిది, అగ్గి పెట్టనే కదా, నేను బీడీలు తాగుతా, దగ్గర బాగుండదు, నేను అంటి పెడతా. మిగిలిన సామాన్ అంటే అగ్గి పెట్ట కాదురా, పిండి నూనె మిరపకాయలు అని అంటన్నా. అవన్నీ నేను తెచ్చినాక నీ సంతానం నేను పెట్టుకోనా బజ్జీల బండి, వాళ్ళు నువ్వు పొత్తా నాకిగా. మరి ఇవన్నీ నేను తెచ్చినాక నీతో నాకెందుకు రా పొత్తు? నువ్వేం తెస్తావిగా? పొయ్యి పట్టుకొచ్చిన, ఇంకోటి బండి కూడా పట్టుకొస్తా అన్నా. అందుకు ఇంకేంది, నువ్వు బజ్జీలయ్యి నేను తినుకుంటుంటా, అమ్ముకుంటుంటా. సరే ఇదిగా మంచిగానే ఉంది కానీ మరి బండి ఏడ పెడదాంరా? బండ మెకానిక్ షెడ్లో పెడదాం, నా బండి కొంచెం ముంగట రూగినట్టు అవుతుంది. ఓ నల్ల మొక్క పోడా, నేను అనేది నీ బండి అంటలేనురా, నేను బజ్జీల బండి అంటన్నా. దొబ్బే బండి ఆ బండి ఏడ పెడితే మంచి గిరాక్ అవుతుందో ఆడ పెడదామంటన్నా. ఓ అక్క ధర్మం బస్ స్టాండ్ కాడ ఒక్క బజ్జీల బండి కూడా లేదు. మనం పెట్టినామనుకో బస్సులో వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరు తినుకుంటూ పోతారు, మస్తు గిరాక్ అవుతుంది. మా ఊరుకున్న ధర్మారానికి 20 కిలోమీటర్లు. ఈ బండిని దొబ్బుగా పోయి 20 కిలోమీటర్లు ఆడ పెడదామంటాను. ఏంది నువ్వు గిట్ట? నేను అనేది ధర్మారంలో అంటలే, మా ఊళ్ళో ఏడ మంచిగా నడుతుందో ఆడ పెడదామంటన్నా. బండి ఎక్కడ మంచిగా నడుతుంది అంటే డాంబర్ కూడా మంచిగా నడుతుంది అక్క, గాడి లేకుండా మంచిగా దొబ్బుతా పోతుంది. అదే ఊళ్ళల్లా సందులల్లా బొందులల్లా బూడిద ఉంటుంది, పొక్కలు ఉంటాయి, బండి నడవది. అరే నేను బండి నడుచుడా అంటే ఇట్లా దొబ్బుతే నడుచుడా అంటలేనురా, ఏ జాగ్రత్త పెడితే మంచి గిరాక్ అవుతుందో ఆడ పెడదామని అంటన్నా. నిన్ను పట్టుకొని పోతే కుక్కను పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. ఓహో గట్లా అంటానా అక్క, నడుచుడు అంటే బండి నడుచుడు అని నేను అనుకుంటుని, నాకు ఏదన్నా క్లారిటీ చెప్పాలి, గిరాకీ మంచిగా జాగ్రత్త పెడదామంటాను, గంతే కదా. గంతే, ఇప్పటికైనా అర్థమైంది కదా. ఇప్పుడన్నా చెప్పి చావు, ఏడ పెడితే బండి మంచిగా నడుతుంది. ఎక్కడ పెడదామంటే అక్క చెట్టు కింద అయితే బెటరు. ఇప్పుడు ఈ ఊళ్ళో అంటే గుడిసె అంటే రేకుల షెడ్ అంటే మనకి ఎక్కడ దొరకది. ఇగో ఇవరాకి ఎండాను పులుడు మబ్బు పడ్డది, ఈ వర్షాకాలం గింతే, ఎప్పుడు వాన కొట్టే తెలియదు, ఎప్పుడు ఎండ కొట్టే తెలియదు. అరే చెట్టు కింద పెట్టడం నాకు తెలుసురా, మళ్ళా సగం సగం చెప్పి చస్తావేమ్రా? అదే ఏ ఊరు దిక్కు పెడితే గిరాకి బాగా ఎత్తో చెప్పంటన్నా. ఇటు గుల్లకోటకే దిక్కు పెడదామా, ఎండపల్లికై పెడదామా, అంబర్పేటకై పెడదామా, జైనపేటకై పెడదామా? ఎటు పెడితే మంచి గిరాకి అవుతుందో చెప్పు, అటు పెడదాం. గుళ్ళ కొడుకు వెళ్ళి పెడదాం అక్క, ఎందుకంటే వాళ్ళు తెల్లగలు తాగడానికి బాగా మంది పోతారు, అది తాగేటప్పుడు స్టఫ్ కావాలి, అప్పుడు మా దగ్గర కొనుక్కొని పోతారు. అబ్బా నువ్వు చెప్పిన ఐడియా మంచిగా ఉన్నదిరా, ఇటే పెడదాం, బాగా గిరాక్ అవుతుంది. నువ్వు చెప్పిన పోయి బండి పట్టుకురాపో. సరే అక్క, చెప్పను పోయి తానం చేసి నా స్కూటీ పట్టుకొని వస్తా, ఈ సిలిండర్ కూడా మధ్యలో పెట్టుకొని పోవచ్చు. అరే బండి అంటే నీ స్కూటీ కాదురా. ఓహో గ్లామర్ బండా, గ్లామర్ బండి మా పోతాం కానీ నీకు సిలిండర్ వరకు ఇబ్బంది అవుతుంది అక్క, అందుకే స్కూటీ పట్టుకొస్తా అంటా. దేవుడా, బండి అంటే నీ స్కూటో నీ గ్లామర్ బండి కాదురా, బజ్జీల బండి రా, బజ్జీల బండి. ఇక మనం బజ్జీల బండి పెట్టినట్టే మనం పైసలు సంపాదించినట్టే. అట్లా కాదక్క, నాకు ఎప్పటికప్పుడే క్లారిటీగా చెప్పాలి. బండి అంటే స్కూటీ అనుకుని గ్లామర్ బండి అనుకుంటుంది, నువ్వు ఎప్పుడప్పుడే క్లారిటీగా బజ్జీల బండి దొబ్బుడు బండి అంటే నేను అప్పుడే చేద్దును. నీకు క్లారిటీ కావాలనేమో, ఇప్పుడు క్లారిటీ చెప్తే నువ్వు బజ్జీల బండి అంటే దొబ్బే బండి ఉంటుంది చూసినావా, అది పట్టుకొని చెప్పాను రాపు. ఇట్లా చెప్పినావు బరాబరి చెప్పినావు. ఇగో సిలిండర్ ఈయనే ఉండని నేను పోయి స్నానం చేసి దొబ్బుడు బండి పట్టుకొని వస్తా, ఓకేనా? సరే చెప్పిన పోయి రాపో. సరే. హలో చెప్పు. ఇప్పుడా అంత మబ్బొచ్చింది, వర్షం వచ్చేటట్టుంది. అరే ఇతను గోసనే ఉంది అంతా. చెప్పే ఏంది అర్జెంటా? సరేనే, ఇగో నాది కూడా పని అయిపోయింది, ఇక నేను కూడా వస్తాన్నా. సరేనే. అగో గడ్డి బీకమంటే గడ్డి మొత్తం బీకకనే ఎటుపోతానవే, అంతగానో అర్జెంటు ఏం పని పడ్డది నీకు? అబ్బా అర్జెంట్ పని ఉంది నాకు, పోవాలి చెప్పనా, అర్థం చేసుకోయే. ఏం అర్జెంటు పని అన్నుండని, ఆ గడ్డంతా సాపు చేసినాకనే నువ్వు ఎటన్నావో, అయినా కానీ నీకు అంతగానో అర్జెంటు పని ఏముందే? అది
అది మీ సేవ కోవన్నే. మీ సేవక అయినా కానీ ఇప్పుడు మీ సేవలో నీకేం పని ఉన్నదే? ఓర్ని అవ్వ పోయి పోయి మీ సేవ గురించి చెప్పింది. అసలు మీ సేవలు ఏం చేస్తారు? ఇగో నా ఫోన్ చక్కగా టచ్ పని చేస్తలేదే, డిస్ప్లే వేయనట్టుంది. మీ సేవ పోయి డిస్ప్లే అప్లై చేసి వస్తా. ఓ పిసరానా, ఎవరన్నా డిస్ప్లే పోతే మీ సేవలు అప్లై చేస్తారా అని? డిస్ప్లే పోతే ఇటు మొబైల్ షాపులలో కోవాలి. మీ సేవలలో క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఇంకేమైనా సర్టిఫికెట్ల గురించి పోయి అప్లై చేసుకుంటారు. ఓర్ని అక్క మర్చిపోయినా మీ సేవలా క్యాస్ట్ ఇన్కమ్ చేస్తారు కదా, నేను మీ సేవ పోయి ఇన్కమ్ చేసుకొని వస్తా. అట్లా నేను ఫోన్ పని చేస్తలేదు కదా, మొబైల్ షాప్ పోయి ఫోన్ మంచిగా చేసుకొని వస్తా అంటున్నా. సరే మా పోయావు కానీ ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఇంత పొద్దుగల మీ సేవ ఏమి ఓపెన్ చేయరు. 10:30 10 అవుతుంది. పోయి గడివికి పోయి ఇంకో కొంచెం చెప్పు. అబ్బా ప్లీజ్ అక్క, అర్జెంటే, అర్థం చేసుకోయే. అగో అంతగానం అర్జెంట్ అయితే బాత్రూమ్ లేదా అనే? బాత్రూమ్ పో. నీ అవ్వ అర్జెంట్ అంటే బాత్రూమ్ కాదే, మా దోస్తులు అందరూ అట్లా వస్తుర్రట, నేను చెప్పను పోవాలి. మళ్ళీ అసలే మనోళ్ళు ఆటోలు వెళ్ళాయి. అక్క నీకు రాంకేంది అవన్నీ? పీతుకోగలదే నీ పోరుకున్న వారెత్తే పంచే అంటే నువ్వు బాగా కథలు పడతానవేందే? నడు పోయి గడివికి పో. ఇగో అక్క నువ్వేమన్నా అనుకోయే, ఇప్పుడు నేను పని చెయ్య, నాకు అర్జెంట్ పని ఉంది. ఇప్పుడు నేను మీ సేవ పోయి ఇన్కమ్ అప్లై చేసి వస్తా. నీ అవ్వని పోరుకున్న వారెత్తే నేను చెప్పిన పని వినడానికి నిన్నవానే. సరే గాని చెప్పిన పోయిరాపో. ఆ గడ్డ అయితేనే ముట్టను ముట్ట, నువ్వే వికాలే. అందరు చిక్కుడు గుడ్డలు అనపగుడ్డలు పోసుకుంటారు, నీకు సోయి లేదానే. అందరి మొడిచిన మన గడ్డి వీకకపోతే పోయకపోతివి. ఓ మావో శౌతి బొచ్చ టైం ఉన్నది, అయినా కానీ చిక్కుడు గుడ్డలు ఎప్పుడు పోసినా కూడా కాసేటప్పుడే కాస్తాయి. ఓ నీ వీధికే ఐసోలు కూడా పని చేరిపో. గా ఇంటెనుకోని ఇంటికాడ ఊడిపో. బీర చెట్టు తీగలు వారి పూత పెట్టింది, ఇంకా 4 కాయలు కాస్తాయి. మన ఇంటికాడ గడ్డే వీక్కోకపోతుంది. నాడు చెప్పను పోయిరాపో. ఇలా గడ్డి వీక ఇత్తులన్నీ పెట్టాలి. సరేనే చెప్పను పోయి అప్లై చేసి వస్తా. ఓ లేకిరిదానా, ఇంకా బొట్టన్న పెట్టుకొని పోతే ఏమైతుంది? ఎగిరితావు ఉరుకుతాను. నాడు పెట్టుకొని పో. అయ్యో మీ సేవ పోయే అర్జెంట్ పనిలా మర్చిపోయినా, పెట్టుకునే పోతా అనుకున్నా కానీ గుర్తులేదు. చెప్ప పోతానా. పెట్టుకుంటానే. అగో ఏమైంది నాన్న, తువాల కప్పినావు? ఇప్పుడే స్నానం చేసినవేంది? ఓ పిసనానవ్వా, చలికాలం చలిలు స్నానం చేసినాక చలి పెట్టకపోతే ఉడకపోతుందా అనే? ఉడుకులు చేసినా సరే అవుతుంది. ఉడుకులు వేసి చలి పెడుతుందా? గట్లెందుకు ఎడుతుందే? పైగా జ్వరం వచ్చింది. అయ్యో జ్వరం వచ్చిందా? తాతను డాక్టర్ ఫోన్ చేయమని సూదేపించుకుంటేవావే. చూడంటే భయం వేసింది నాకు. అగో సూదికి భయం అయితే పెళ్ళెక్కలు జ్వరం పెట్టబోతుంది. జ్వరం పోకుండా మంది కండని చూడేయించుకోండి. ఓ పిసనానవ్వా, జ్వరం వస్తే సూది వేపించుకోండి. మీ ముసలి చెప్తే అసలు ఇన్నరేందే? వేపించుకోక సూది. నోరు మంది కట్టలు వేసుకుని ఒక బియ్య పట్టు పోసి చూడు అడ్డు కానీ నాకు. ఏందక్క బియ్యపట్లు పోయిరాదు ఏం రాదు. సపడక సూది వేపించుకో. అప్పటికి మా అమ్మ వచ్చినాక బియ్యపట్లు మా పోసి వంట గాని. పొట్టుకేసి అన్నీ ఏం నిండేది. 2 బజ్జీలు అన్నీ చేసి. బజ్జీలా? ఏ బజ్జీలు వేసు నాతో కాదే. బజ్జీలు వేస్తే మిరపకాయలు కావాలి, పిండి కావాలి, నూనె కావాలి. అసలు మా అమ్మ ఇంటికి కాలేదు, పైసలు ఎడబెట్టిందేమో. నేను చెయ్యనే, ఎవ్వి వేసు నాతో కాదు. నన్ను బజ్జీలు వేసుకున్నామంటే రోడ్డుకు 2 బజ్జీలు కొనుక్కరాకు. పైసలు నాకు గోసీలు ఉన్నాయా అనే? ఏమో బజ్జీలు ఏమంటాను? పైసలు లేకుండా బజ్జీలు వేయాలి, ఇప్పుడే చెప్తుంది కదా. నా గోజులు రోడ్డుకు 2 బజ్జీలు కొనుక్కరాకు. అవ్వని ఈ ముసలిలో రోగం పాడైంది. జ్వరం వచ్చిన ఏమొచ్చినా బజ్జీలే కావాలి. ఇదే పొయ్యి పట్టుకత్తా. అక్క ఈ వర్షాకాలం మిరపకాయ బజ్జీ తినడం ఎందుకు? టమాటా బజ్జీ తిని రాదా? దొండకాయ బజ్జీ తిని రాదా? బెండకాయ బజ్జీ తిని రాదా? అరే నువ్వు నన్ను నొర్రియకురా, నా దిమాగ్ ఖరాబ్ చేయకు. నీ తినుడు కాగిరాలుగా నేను చేస్తానగా చూడు సపడేకా. సరే అక్క సరే చెయ్యి. అక్క మనం మిరపకాయ బజ్జీలు చేసుడే, ఆలుగడ్డ బజ్జీ చేస్తే ఉల్లిగడ్డ బజ్జీ చేసుడేనా? చేసుడే. ఇవన్నీ అందరు చేస్తారు అక్క. మనం వెరైటీగా చింత చెట్టు కింద ఉన్నాం కదా, చింతపండు బజ్జీ చేద్దామా? అందరూ ఉరికచ్చి తింటారు.
అరే ఉరుక్కుంటా తిండు కాదురా, ఏరుక్కుంటా ఉరుకుతారు బాత్రూమ్లకు అసొంటి బజ్జీలు తింటే. ఎందుకు నా తలకాయ తింటానవరా? ఫస్ట్ గా స్టవ్ ఆన్ చేయి, ఆ నూనె వేడెక్కుతుంది. ఎందుకక్క గంట గరానికి వస్తాను? నువ్వు వచ్చే గరానికి పొయ్యి లేకున్నా కానీ నూనె గరం అయ్యేటట్టున్నది. నీ పెగ్గలు కొట్టుడు మాసాలు గాని ఫస్ట్ గా స్టవ్ ఆన్ చేయి. సరే అక్క. అరే నూనె వేడైందో చూడరా. సరే అక్క. ఓ పోడా లేలు పెట్టినవారా మెంటలాడా. ఇంకెంత వేడైతే నాకేం తెలుసు. కింద పిండి ముద్ద అయ్యాలి వేడైందా లేదా అని చూసేందుకు. నీ సరే అక్క. మెంటల్ చెప్పు. అక్క వేడైంది, బజ్జీలే తిందాం. జరుగు. బజ్జీలు బజ్జీలు రావాలి రావాలి. అవి ఇంకా కాలేవు, రాగురా కొద్దిగా. ముందు జాగ్రత్త కడతారు కానీ. ఇది బజ్జీలమ్మ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఆలుగడ్డ బజ్జీలు, పకోడీ రావాలమ్మ రావాలి. బీసుకు మూడు బీసుకు మూడు. ఆగురా అయ్యేదాకా ఆగురా కొద్దిగా. వస్తానక్క. కమ్మటి ఆసనత్తాండి. రావాలమ్మ రావాలి. మిర్చీలు అయిపోయినాయి, ఆలుగడ్డ బజ్జీలు ఎత్తాను ఇక. రావాలమ్మ రావాలి. బీసుకు మూడు బీసుకు మూడు. అరే పోడా బీస్కు మూడు అంటే భాష అర్థం అవుతుందా? మంచిగా మాట్లాడు. అయ్యో అక్క, బీసుకు తిని అంటే 23 23 అంటాన్నా. ఎట్లా కాదా? సరే వేరే అంటే 20కి తిని మిరపకాయ బజ్జీలు అయిపోయినాయి వేసుడు. రావాలమ్మ రావాలి. మళ్ళీ హిందీ తెలియదురా, మొత్తం తెలుగులోకి సావురా. సరే అక్క సరే. రావాలమ్మ రావాలి. మిర్చీలు 23 గట్లనే అర్థం అవుతుంది. రావాలి రావాలి. మిరపకాయ బజ్జీలు అయిపోయినాయి, ఆలుగడ్డ బజ్జీలు వస్తున్నాయి. రావాలి రావాలి. అత్తనే కాదురా ఎత్తాను రావాలి రావాలి. అగో గీడెందుకు ఆపినావు? ఊరవుతారు ఆపితే అయిపోవు కదా. ఆడ బజ్జీలు ఎత్తారు, మంచిగా తినిపోదాం ఆగు. వాళ్ళు మా ఊరోళ్ళు చూసిరనుకో మన లగ్గం అవుతుంది. అయితేనే ఏంగా మనకు కావాల్సింది కూడా అదేగా. నీ పిస లగ్గం అంటే గది కాదు, నీ ఇప్పుడు చింతపండు అవుతుంది అంటున్నా. అయ్యో నాకు ఇప్పుడు తినబుద్ధి అవుతుందిగా. ఎట్లేసి బజ్జీలు తిన్నాకనే పోదాం. అయితే నువ్వు స్కార్ఫ్ పట్టుకో, పోయి తిందాంపా. సరే. అరే ఒక బజ్జీ నేను చూడరా. అయ్యో మాకు నేను ఎంత ప్రేమనా. నీ ప్రేమ నమ్మన్నా జిట్టు తగులుతుంది, ఫస్ట్ నువ్వు తింటే అయిపోతుంది అని అంటన్నా. అదేదో కంచుడు తీసి పారితే అయిపోదు అక్క. బయట వారే తేమత్తదిరా, నువ్వు తిన్నింత కడపన నిండుతుంది. అరే కస్టమర్లు వచ్చిండ్రా, ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి అడుగు. అన్న ఏం కావాలి? అన్న 2 కింగ్ ఫిషర్లు 1 బడ్వైజర్ అన్న. ఈయన వయసు అనుకున్నావా? బజ్జీల బండి, బజ్జీలు ఉంటాయి అన్న. బజ్జీల బండి కాడికి వచ్చినావు అంటే బజ్జీల కోసమే వచ్చింది. మరి ఏం కావాలి అని అడుగుడేందుకు? అయ్యో అన్న, మా దగ్గర 3 కిలో బజ్జీలు ఉన్నాయి, ఆలుగడ్డ బజ్జీలు ఉన్నాయి, మిరపకాయ బజ్జీలు ఉన్నాయి, పకోడీ ఉన్నది. అలా నీకు ఏది కావాలని అడుగుతా అన్న. అన్న ఒక ప్లేట్ పకోడీ, ఇంకో ప్లేటు నీకేం కావాలి? జుట్టుకోడి. ఓ పిసే అన్న, నీకేమన్నా తెలివి ఉందా? మరి లేకపోతే ఏంది? నేను డైట్ మెయింటైన్ చేస్తున్నాను తెలుసు కదా, నేను తినా. ఇగో గట్లా కాదు కానీ వచ్చినందుకు ఒక బజ్జీ అన్న తినవు అన్న. ఇగో పకోడీ కాదు కానీ ఒక ప్లేట్ ఆలుగడ్డ బజ్జీ కట్టే. అరే ప్లేట్ అట కట్టు. సరే అక్క. పార్సలా అన్న తినేపోతాం, పార్సల్ ఏమద్దు. బజ్జీలేవే తిన్నా. డైట్ అంటివి కానీ మంచిగా ఉన్నాయని తిన్నా. మంచిగా ఉన్నాయని మొత్తం తిన్నావా? ఏ గిట్లయినాక నువ్వు డైట్ మెయింటైన్ చేసేందుకే. ఒర్రకు ఇంకో ప్లేట్ పార్సల్ కట్టి ఇంటికైనాక తింటా. ఆగు బజ్జీలు ఏమైనా చేస్తారుగా. ఓ అన్న ఒక ప్లేట్ మిర్చి బజ్జీ కట్టి పెట్టే. అగు ఇదేంది గీడికి వచ్చింది? ఈగిట నన్ను చూసిందనుకో ఇంటికైనాక నన్ను బొందనే పెడుతుంది. ఓ అక్క, ఒక ప్లేట్ చాలా, ఇంకో ప్లేట్ కట్టా అన్న. ఒక ప్లేట్ చాలన్నా, ఒక ప్లేట్కి ఎన్ని వస్తాయి? ఇగో 20కి 3 వస్తాయి, 20 రూపాయలకు ఒక ప్లేటు.
అవునా మరి 50కి ఎన్ని వస్తాయి అన్న 50 రూపాయలే కట్టు 20కి 3 అంటే 50కి 11 వస్తాయి. ఓ పిసక్క నీకు లెక్కలు వస్తాయా? 20 రూపాయలకు 3 అంటే 50 రూపాయలకు 13 వస్తాయి. ఏమో 11 అన్న పడుతుంది. కస్టమర్లను మోసం చేస్తావా ఏంది? కాదు మీకు ఇద్దరికి ఏమైనా తెలివి ఉందా? అసలు 20 రూపాయలకు 3 అన్న పడుతుంది, 50 రూపాయలకు 11, 13 ఎట్లా వస్తాయి? 50కి 7, 8 వస్తాయి. మీ బజ్జీల మడికి ఇట్లా అయితే అమ్మినట్టే ఇక మీది మునుగుతుంది. అబ్బా అన్న కరెక్ట్ టైంకు మమ్మల్ని సేవ్ చేసినావు నువ్వైతే. మేమైతే బజ్జీలు మునుగుదుము. అరే 50 రూపాయలకి 8 కట్టి. సరే అక్క. అబ్బా ఈ నల్ల ముక్క పొడి ఏవట్టి ప్లేట్ బజ్జీలు లాస్ అయినా ఈ అవ్వని ఆ ప్లేట్ బజ్జీలు నేననే తిని మిగిలిన ముసల్దాని కానీ ఇద్దును. అగో ఇదేవతి మా సెల్ల లెక్కనే ఉంది. దీపి ఆ అయ్యో గిట్ల దొరికినేంది? నేను దీపని కాదు. నువ్వు దీపవు కాదా అంటే నీ వాయిస్ నేను గుర్తుపట్టనానే. ఏమైందని మీ సేవ ఏమైంది? ఏమోకి బజ్జీల బండి కాడికి వచ్చినావు? అంటే అది ఇడ బజ్జీలు తిందామని ఆగిన్నే. బజ్జీలు తినేందుకు వచ్చినావా? మరి గీళ్ళెవలే? ఈయన నానే మీ సేవనే. నేను ఇన్కమ్ అప్లై చేస్తా అన్నా కదా, ఇగో ఈ అన్న షాపుల్నే. అన్ననా? అన్న అయితే మరి నువ్వు అన్న బండి ఎక్కి బురికెందుకు కట్టుకున్నావే? నీ అవ్వ ఇది ఇక్కడ ఉండాల్సింది కాదు, సిబిఐ ఆఫీసులో ఉండాల్సింది. క్వశ్చన్లు అడుగుతుంది అక్క. అది ఇప్పుడు మనూరోళ్ళు చూసిరు అనుకో ఏమో అనుకుంటారు కానీ అందుకే చున్నీ కట్టుకొని వచ్చిన. గంతేనా? మీ ఇద్దరి మధ్యలో ఇంకేమన్నా ఉందా? మా ఇద్దరి మధ్యలో ఏముందక్క, బండి ఉంది గంతే. జోకులాపు. సరే గాని తొందర పోయి ఇన్కమ్ అప్లై చేసి రాపో. సరే అక్క. ఓ నల్లి కుట్లోడప్పా అద్దానంకి రాపినావు నీ మీనమ్మ అన్నువాడా. ఓ అక్క 50 రూపాయలు కట్టి పెట్టినా మీ ముచ్చట్లు అయిపోతే తీసుకొని పోయిగా. ఇంకెక్కడ ముచ్చట అన్న? అలా ఆయన వారి. ఇగో అక్క 50 రూపాయలు. ఇదే అన్న. ఇగో అక్క. అరే బజ్జీలు ఉన్నాయి ఇంకేసి పెట్టాలా? ఓ అక్క ఇంకొక 5 ప్లేట్లు అయితే ఆగు. గరం ఉంటేనే కొంచెం మంచిగా ఉంటాయి. సరే అవి వేనాక వేద్దాం తీ. రావాలమ్మా రావాలి. బజ్జీలు గరం ఆలుగడ్డ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, పకోడీ. రావాలమ్మా రావాలి. అగో ఇక్కడ మీరు కొత్త పెట్టిరేంది బజ్జీల బండి? ఇయ్యాలనే కొత్తగా పెట్టినాం. ఎందుకు నీకు బజ్జీలు కావాలనా? ఎంతవి కావాలి? నాకు బజ్జీలు వద్దు కానీ నేను వ్లాగులు తిత్తా, ఫుడ్ వ్లాగులు తిత్తా. నేను నువ్వు షెడ్డీలో తీసుకో లాగులో తీసుకో మాకేంది కానీ బజ్జీలు తింటా అంటే చెప్పు. 20 రూపాయలకు 3 పెట్టిస్తాం. అయ్యో వ్లాగులు అంటే లాగులు షెడ్యూలు వేసుకునేటివి కాదు, ఫుడ్ బ్లాగులు వీడియో తీస్తా. మీ వీడియోలు తీసి నేను యూట్యూబ్లో పెడతా. మీరు ఎట్లా అంటుతారు, ఎట్లా టేస్ట్ వస్తుంది అనేది. లట్టు పొడి తీసుకుంటే యూట్యూబ్లో పెడతారు, మంచిగా ఉన్నది అని కూడా చెప్తారు. అది మీరేనా? లట్టు పొట్టు వీడియోలా నేను లేదు, ఫుడ్ వీడియోలు తీస్తా. ఫుడ్ వీడియోలు తీసి ఎట్లా టేస్ట్ ఉందనేది చెప్తా. నేను మీది కూడా వీడియో తీస్తా. సరే నువ్వేం పని చేస్తావో నీ పని అయితే నువ్వు చేసుకో. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం మీ ఊరు కొండపూర్కి అయితే వచ్చినాం. ఇక్కడైతే చింత చెట్టు కింద అయితే బజ్జీల బండి పెట్టిరు. అబ్బా బజ్జీలు మాత్రం మస్తు టేస్ట్గా ఉన్నాయి. అన్న ఒక బజ్జీ తింటావా? తినుడు కాదు ఇది బజ్జీ. ఈ బజ్జీలు చూడండి, బజ్జీలు మాత్రం మస్తు టేస్ట్గా ఉన్నాయి. అబ్బా చిన్న కొద్ది లోపలికి పోతున్నాయి, కారం మాత్రం ఏం లేదు అన్న, మస్తున్నాయి. పైసలు ఇజ్జత్ కన్నా ఇది బ్లాగ్ మీకు ప్రమోషన్ చేస్తా, లక్షల వ్యూస్ వస్తాయి ఇంట్లో. ఈ బజ్జీ చూసారు కదా, మిరపకాయ బజ్జీలు. ఇక్కడ అన్న ఇంకేం వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అబ్బా ఇప్పుడైతే ఆలుగడ్డ బజ్జీ అయితే టేస్ట్ చేద్దాం ఎట్లుందో. అబ్బా నోట్లు అయితే కరిగిపోతుంది. ఈ ఆలుగడ్డ బజ్జీలు ఏముంటుంది అన్న? ఆలుగడ్డ ఉంటుంది. ఈ బజ్జీలు ఆలుగడ్డ ఉంటుంది అంటే ఆలుగడ్డ పెట్టి చేస్తారు. అబ్బా తింటే మాత్రం కిరాకు ఉంది. ఇంకేమున్నాయి అన్న? పకోడీ ఇంట్లో ఏముంటుంది? మన ఉల్లిగడ్డ. ఏంది ఇల్లు ఉల్లిగడ్డ ఉంటుందా? ఆలుగడ్డ బజ్జీలో ఆలుగడ్డ ఉన్నప్పుడు, మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉన్నప్పుడు, మరి పకోడీలో కోడి ఎందుకు ఉండదు? అసలు వీళ్ళు కోడి పెట్టి చేయాలి. పకోడీ అన్నప్పుడు కోడి ఉండాలి బజ్జీలో. ఏమంటారు దోస్తులు, ఏమంటావు అన్న? పకోడీలో కోడి ఉంటుంది అన్న, ఏదో మాట వరకు పకోడీ అంటారు. నిజంగా కోడి పెట్టి చేస్తారా? చెప్పండి ఫ్రెండ్స్. ఈ గాయలో అసలు యూట్యూబర్ ఎట్లా అయ్యాడు? యూట్యూబ్ ఆగరాట కొంచెం ఎప్పుడు అన్నట్లా జస్ట్ మనలోకి చెప్పుదామని కొందరు డౌట్ వస్తుంది కదా, అలా క్లియర్ ఎత్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు పకోడీ తిని చూద్దాం. వావ్ పకోడీ సేమ్ మన ఎట్లుందంటే పకోడీ లెక్కనే ఉంది. అన్న కులుజోకులు బాగా చేస్తాడు.
అన్న ఇంకేమైనా బజ్జీలు ఉన్నాయి ఇంతేనా? అంటే మూడే తీర్లా మూడో తిల్లనా? కొత్త ఇంకేమైనా వెరైటీ చేయండి అన్న మీరు. రేపటి సంది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఎక్కడ మీది? కొండాపూర్. కొండాపూర్లోని మన చింతచెట్టు కింద అయితే ఇల్లు అయితే బజ్జీలు రెగ్యులర్గా పెడతారు. గులకొడ తవ్వక అయితే పెడతారు. వాళ్ళని ఇట్లా పోయేటోళ్ళు ఉంటాయి అయితే కలదాడానికి పోయేటోళ్ళు వచ్చి కలదానికి పోయేటోళ్ళు ఉంటాయి ఇక్కడ వచ్చి కొనుక్కొని వెళ్ళండి. మన పేరు చెప్తే వీళ్ళకి డిస్కౌంట్ కూడా ఇస్తారు మీకు. ఓకేనా? 20కి 3 వచ్చేది 4 ఇస్తాం. 4 ఇస్తారట. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఓకే ఓకే అన్న ఒక 2-3 ప్లేట్లు అయితే పార్సల్ కట్టు. నీకు 3 ప్లేట్లు ఎందుకు పార్సల్ కట్టడు? అయినా ఇవరి దాకా లాగు బీగ అనుకుంటా వీడియో తీసుకుంటా ప్లేట్ దాకా బాగానే తింటివి, మళ్ళీ ఎందుకు పార్సల్ కడతావు? అరే అన్న మీ అక్కకి చెప్పేసారా, మనం ఫ్లూట్ బ్లాగులు తీస్తాం, లక్షల వ్యూస్ వస్తాయి. ఇట్లా తొవ్వంట వాళ్ళందరూ ఇక్కడ కొనుక్కుంటూ పోతారు. ఫుల్ డిమాండ్ ఉంటుంది మీకే. నువ్వు తానా అంటాడు తందాన అనే రకం. అయినా మేము ఇవాళ ఒక్కరోజు ఇడ పెట్టినాం బండి, ఇవాళనే పెట్టినాం అంతే. ఊకి ఇన్న పెడతామా? రేపు ఇంకో కాడ పెడతాం, ఎల్లుండి ఇంకో కాడ పెడతాం. నీ వ్లాగులు అద్దేమద్దు, తిన్న కాడికి మాజాల్తీ. ఆ తిన్నిటికి కూడా పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు పో. సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్. పోదాం పోయేస్తాం మళ్ళీ. పో వీడియోలని చెప్పుకున్నాడు అచ్చిడ తినిపోవుడు. అరే మనకు కూడా లేట్ అవుతుంది, అన్ని చదువురా పోదాం. సరే అక్క. ఎస్ రేపు నేను యూట్యూబ్లో కనిపిస్తా. ఓ అన్న, అసలు నీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏం పేరే? నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, మాట లేదు. బ్లాగర్ అని ఒక పేరు చెప్పుకొని మీ దగ్గర బజ్జీలు తినిపోతాను నాకు అంతే. బాయ్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్.